శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మార్పు ఈ వారం మీనరాశి వారి మీద రావడం జరిగింది. ముఖ్యంగా గురువు 3వ స్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఇది ఒక మంచి మార్గదర్శకుడు, మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితంలో ఇప్పటిదాకా జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళే విధంగా మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు కూడా చాలా వరకు మంచి మార్గదర్శకుడిలాగా అందరికీ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు ఖర్చులు కూడా ఈసారి నియంత్రించబడతాయి. కొంతవరకు ఆదాయం పెరగడం వల్ల జాగ్రత్తగా ప్లాన్గా మీ యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ వేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు గురుస్థితి బాగుంది. మరి కుటుంబ స్థానంలో రవి ఉచ్చులో ఉన్నాడు, షష్టాధిపతిగా ఉండడం వల్ల టెంపరీగా అయినా కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా ధనస్థానంలో రావడం వల్ల మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఆరోగ్య విషయంలో మాత్రం అనుకోకుండా కొద్దిగా అనారోగ్య సమస్యలకు గురవడం కానీ, ఈ ఉష్ణ ప్రభావానికి ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో చాలా కోలాహలంగా ఉంటుంది. ఏదో కొద్దిపాటి చిన్న చిన్న ఫంక్షన్స్, వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బంధుమిత్రులు మీ గృహాన్ని విజిట్ చేస్తారు. ఎక్కువగా ధనం కూడా ఖర్చు అవుతుంది. మొత్తం మీద హ్యాపీగానే ఈ వారం కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంటుంది. ఎక్కువగా విందు వినోదాలు, చిన్న చిన్న పార్టీల్లో పాల్గొంటారు. కుటుంబ స్థానం కూడా బాగుంది, తృతీయ స్థానం కూడా బాగుంది. అయితే రాశిలో బుధుడు రావటం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వార ప్రారంభంలోనే చంద్రుడు, బుధుడు కూడా ఈ రాశిలో సంచరించడం వల్ల మరి విద్యార్థులు వాళ్ళు ఏ విద్యలో ప్రవేశించాలి, ఎక్కడ చదవాలి, విదేశ విద్య, స్వదేశ విద్య అన్నటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు. చాలా వరకు విద్యార్థులు మంచి ప్రోగ్రెస్, మంచి లాభాన్నే విద్యలో పొందుతారు. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి రావడం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల అనుకున్న మార్కులు మీకు పరీక్షలో రాకపోయినప్పుడు కూడా రేపు రాబోయే ఈ పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు. మంచి ర్యాంక్ వస్తుంది, అది బాగుంది. అయితే రాశిలో కుజుడు, దానికి రాహు ఉండడం వలన జాతకుడు చాలా తొందరపాటు స్వభావంతో వ్యవహరిస్తుంటాడు. లేనిపోని ధైర్యాన్ని తెచ్చుకొని ఎదటి వాళ్ళపై ఆధిపత్యం వహించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్ది విధంగా గొప్పలకు పోవడం అంటూ ఉంటారు. లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. పెద్దగా ఒక ఏదో డొనేషన్ కట్టి జాయిన్ చేద్దాం, 1,00,000 అయినా పర్లేదు, 10 లక్షలు అయినా పర్లేదు అన్నటువంటి ప్రగల్భాలు ఎక్కువగా పలుకుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మరి తల్లిదండ్రులు అయితే విద్యార్థుల్ని జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టేలాగా ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా మీరే మరి విద్యార్థి దశలో ఉంటే మరి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మరి మీరు ఏదన్నా మెడికల్ విద్యలో కానీ, ఇంజనీరింగ్ విద్యలో కానీ చాలా వరకు సునాయాసంగా సీట్ సంపాదించే అవకాశం ఉంది. ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా డొనేషన్ ద్వారా, ఎక్కువ ఫీజు కట్టడం ద్వారా ఏదన్నా విద్యా సంస్థలో చేరవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే వేసేయండి కదా, 12లో శని ఉన్నాడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు. ఈ సమయంలో మీరు చదువుని కొనుక్కోవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఏదన్నా మీరు విలువైనటువంటి స్థిరాస్తి కానీ, గృహం కానీ, ఇల్లు కానీ మరి అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా మీరు ఏదన్నా అమ్మి డబ్బు తెచ్చినా కూడా అది అనుకున్న లక్ష్యాన్ని చేరకుండా ఊరికే అనవసరంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో అప్పు చేసన్నా, కష్టపడన్నా సరే గృహాన్నో ఇల్లు కొనుక్కోవాలి తప్ప ఉన్నదాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తే మటుకు చాలా సంవత్సరాల దాకా తిరిగి మళ్ళీ మీ యొక్క ఆస్తిని సంపాదించుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయినప్పుడు కూడా మరి మీకు కొంత ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా జాయింట్ ప్రాపర్టీ ఉంటే అవతల పార్టీ ఆ ప్రాపర్టీ అమ్ముదామని మీరు అమ్మడానికి ఇష్టం లేక, మీరు అమ్ముదామంటే వారు ఒప్పుకోక, ఈ విధంగా తర్జన భర్జనలో చాలా వరకు మరి వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ ఆస్తి పంపకాల విషయంలో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత
అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కానీ, జాయింట్‌గా ఉమ్మడిగా ఏదైనా స్థిరాస్తి ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో జాతకుడే నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం మంచిది. ఆదాయం కన్నా అప్పులు ఎక్కువైనప్పుడు, వడ్డీ ఎక్కువైనప్పుడు కొన్ని సందర్భాల్లో నిర్ణయం కరెక్ట్‌గా తీసుకోండి. బట్ కానీ ఇప్పుడు అమ్మితే మాత్రం తర్వాత మళ్ళీ తిరిగి పొందే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహమైనటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి, మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు, గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వారఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా, సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా, అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ, శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.